అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ చరిష్మా, కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ ఇన్ డాక్టర్ అరవింద్స్ ఐవీఎఫ్ ఫర్టిలిటీ అండ్ ప్రెగ్నెన్సీ కేర్ సెంటర్, తిరుపతి. ఈరోజు మీకు ఇన్ఫర్టిలిటీ అంటే ఏంటి, ఎవరు ఇన్ఫర్టిలిటీ ఎక్స్పర్ట్స్ని కన్సల్ట్ అవ్వాలి, వాళ్ళ దగ్గరికి ఎప్పుడు వెళ్ళాలి అని చెప్తాను. బేసిక్గా ఈ మధ్య ఇన్ఫర్టిలిటీ, సంతానం కలగట్లేదు అనే పదం ఎక్కువగా వింటున్నాం. ఇది ఎందుకు ఈ మధ్య ఎక్కువగా వింటున్నాము అంటే మన ఆహార అలవాట్లు మారడం వల్ల అండ్ కెరీర్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి లేట్ మ్యారేజెస్ వల్ల, కెరీర్కి మనము వేరే వేరే ఊర్లు వెళ్ళినప్పుడు ఫుడ్ అది ఇంట్లో వండుకోకుండా బయట ఫుడ్స్ ఎక్కువ తినడం, నెక్స్ట్ వాటర్ పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్, మనం బయట తీసుకునే ఆహారంలో కూడా ఇతర పదార్థాలు కలవడం వల్ల ఎక్కువగా ఈ సమస్యలు చూస్తున్నాం. అసలు ఒక కపుల్ మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఇద్దరు కనీసం 2 సార్లు లేకపోతే 3 సార్లు వారానికి ఇలా కలిసినప్పుడు ఒక 1 ఇయర్ పాటు చూస్తారు. 1 ఇయర్ పాటుకి జనరల్గా 100 కపుల్స్లో 80% ఆఫ్ ది కపుల్స్ కన్సీవ్ అవుతారు. మిగిలిన 20% వాళ్ళకి ఏదో చిన్న ఇష్యూస్ ఉంటాయి. అంటే వాళ్ళు జస్ట్ ఒక చిన్న కౌన్సిలింగ్ ద్వారా కూడా కన్సీవ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఎప్పుడైతే ఈ 1 ఇయర్ దాటుతారో అప్పుడు వాళ్ళు వెళ్ళి ఒక ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ని కన్సల్ట్ అయితే అసలు మీ ప్రాబ్లం ఏంటో కొన్ని టెస్ట్ ద్వారా వాళ్ళు తెలుసుకుంటారు. సేమ్ ఒక ఫీవర్ వచ్చినప్పుడు టెస్ట్ చేసి ఆ ఫీవర్ దేని వల్ల వస్తుందో తెలుసుకుంటే ఆ ట్రీట్మెంట్ ఇస్తే ఫీవర్ తగ్గుతుంది. సో సేమ్ ఇన్ఫర్టిలిటీ అనేది కూడా ఒక డిసీజే. చాలామంది చెప్తూ ఉంటారు, నువ్వేదో పాపం చేసుకున్నావు, ఇది శాపం వల్ల ఇలాగా అని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఆ పూజలు చేస్తారు, ఈ పూజలు చేస్తారు, లేకపోతే కొంతకాలం వెయిట్ చేసేటప్పటికి పిల్లలు కలుగుతారులే అనుకుంటారు. బట్ ఇది కంప్లీట్గా ఒక మిత్. ఇది కూడా ఒక ఫీవర్ లాగా ఒక డిసీజ్. ఎప్పుడైతే మీరు ఒక ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ని కన్సర్న్ అవుతారో దానికి రీజన్ ఏంటి, ఎందుకు మీకు సమస్య వస్తుంది అని చెప్పి వాళ్ళు కొన్ని టెస్టులు చేస్తారు. ఎప్పుడైనా సరే వైఫ్ హస్బెండ్ కలిపి డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళిద్దరికి టెస్ట్ చేసి ప్రాబ్లం ఎక్కడుందో వాళ్ళు చూసి ఆ స్పెసిఫిక్ ప్రాబ్లమ్కి ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడే సక్సెస్ఫుల్గా ప్రెగ్నెన్సీ అనేది వస్తుంది. అంతేగాని పిల్లలు కలగట్లేదు, ఇప్పుడు నేను హాస్పిటల్కి వెళ్తే కంపల్సరీ లక్షలు ఖర్చు పెట్టాలి, పెద్ద ఐవీఎఫ్ ట్రీట్మెంట్లో చేయించుకోవాలి అన్నది ఏం లేదు. ఈవెన్ సింపుల్ మెడిసిన్స్ ద్వారా, కౌన్సిలింగ్ ద్వారా కూడా ప్రెగ్నెన్సీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఎవరైనా పిల్లలు లేని సమస్యతో బాధపడుతూ ఉంటే ఒకసారి మీ ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ని కన్సల్ట్ అవ్వండి. థ్యాంక్ యూ.